హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తామండి. ఎవరు టీజీపీఎస్సీ, ఏడబ్ల్యూ సివిల్ ఆస్పిరెంట్స్‌కి. ఓకే. వీడియోలోకెళ్ళే ముందు క్విక్‌గా నా క్రెడెన్షియల్స్ చెప్పేస్తా అండి. టీజీపీఎస్సీ, ఏడబ్ల్యూ 2022లో నా స్కోర్ వచ్చేసి 117 అండి ఔట్ ఆఫ్ 150. ఓకే. సో, ఇది ప్రూఫ్ అండి. నా హాల్ టికెట్. ఇదొచ్చేసి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అండి. యూ కెన్ వెరిఫై. అండ్ 5+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి నాకు సివిల్ ఎగ్జామ్స్‌లో. ఏది గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్‌లో ఎస్ఎస్‌సి గాని, గేట్ గాని, ఏడబ్ల్యూ గాని. ఓకే. సో, లెట్స్ గో టు వీడియోస్ మెయిన్ టాపిక్. ఓకే. మెయిన్ ఈరోజు మన టిప్ ఏందంటే వెయిటేజ్ వైస్ ప్రిపరేషన్. ఎందుకు చేయాలి వెయిటేజ్ వైస్? నార్మల్‌గా కూడా చేయొచ్చు కదా అని మీకు డౌట్ ఉంటదండి. ఎందుకు? ఫస్ట్ పాయింట్ టైమ్ ఈజ్ లిమిటెడ్. మీకు అన్‌లిమిటెడ్ టైమ్ ఉంటే మీరు ఎట్లైనా చేసుకోండి ప్రిపరేషన్. కానీ ఇక్కడ టైమ్ లిమిటెడ్ గదా! మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు ఈ వెయిటేజ్ అంతా వదిలేయండి. మీకు వెయిటేజ్ తెలవదు, ఏం తెలవదు. రాండమ్ ప్రిపరేషన్ చేసిర్రు. ఈ స్టీల్ చదివిర్రు, ఎస్టిమేషన్ చదివిర్రు, బిల్డింగ్ స్ట్రక్చర్ అట్లా అన్నీ చదివేసి ఫైనల్‌గా వచ్చేసరికి జీటీ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ మిగిలింది. అప్పుడు ఫంక్షన్ ఏదో వచ్చింది మీకు ఎండింగ్ టైమ్‌లో. ప్రిడిక్టబుల్ గదా! అన్‌ప్రెడిక్టబుల్ గదా లైఫ్ అనేది. ఇందులో నుంచి మనకి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? 25-30 క్వెషన్స్ వస్తాయి. మీ డే బ్యాడ్ ఉంది. ఎగ్జామ్‌లో 30 క్వెషన్స్ వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి 150లో 30 క్వెషన్స్ మీరు సీదా ఇసిపెడితే మీకు జాబ్ వస్తదా? మీరే ఆలోచించండి. మీకు కాన్ఫిడెన్స్ ఉంటదా అసలు? మొత్తం పోతది. అందుకని మనం వెయిటేజ్ వైస్ ప్రిపరేషన్ చేయాలి. ఇప్పుడు మీరు వెయిటేజ్ వైస్ ప్రిపరేషన్ చేశారనుకోండి, ఇలా చేస్తుండే గదా! అప్పుడు సపోజ్ ఎస్టిమేషన్ అండ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ వదిలేసిర్రు మీరు. ఈ 2 కలిపి ఎంత? 6-8 మార్క్స్. 8 క్వెషన్స్ వస్తాయి. మీరు 6-8 క్వెషన్స్ ఇసిపెడతారా? 25-30 క్వెషన్స్ ఇసిపెడతారా? 6-8 గదా! అందుకే వెయిటేజ్ వైస్ ప్రిపరేషన్ అనేది చేయాలన్నమాట. ఇది మెయిన్ లాజిక్. ఓకే. ఇది వచ్చేసి హై వెయిటేజ్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మీడియం వెయిటేజ్‌ది కంప్లీట్ చేయండి. లాస్ట్ వచ్చేసి లో వెయిటేజ్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయండి. వెయిటేజ్ వైస్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలో నేను కొంచెం డీటెయిల్‌గా చెప్తా. ఫస్ట్ వెయిటేజ్ వైస్ ప్రిపరేషన్. వెయిటేజ్ వైస్ ప్రిపరేషన్. ఇఫ్ కంటెంట్ నచ్చితే యూ కెన్ సబ్స్క్రైబ్ అండి. ఓకే. ఎట్లా చేయాలో చెప్తా చూడండి. ఫస్ట్ ఏంది? కంప్లీట్ హై వెయిటేజ్ సబ్జెక్ట్స్. ఎట్లా? 100% కంప్లీట్ చేయాలి. ఓన్లీ ఇంపార్టెంట్ చదువుతా అట్లని మైండ్ సెట్ పెట్టుకోకండి. హై వెయిటేజ్ సబ్జెక్ట్‌ది 100% సీదా కంప్లీట్ అయిపోవాలి షార్ట్ నోట్స్‌తో సహా. నెక్స్ట్ కంప్లీట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ మీడియం వెయిటేజ్ సబ్జెక్ట్స్. అందులో రాసా కదండీ హై, మీడియం అని. ఇందులో 60-70% ఉంటదండి ఇంపార్టెంట్ టాపిక్స్. ఫస్ట్ అది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ కంప్లీట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ లో వెయిటేజ్ సబ్జెక్ట్స్. ఓకే. ఇదెంతుంటది? సేమ్ 60-70%. ఇదంతా ఈ 3 మీరు కంప్లీట్ చేసినంక మీకు 30+ డేస్ బ్యాలెన్స్ ఉంది అంటే అప్పుడు కంప్లీట్ బ్యాలెన్స్ సిలబస్. ఓకే. 30+ డేస్ ఎందుకు? బిలో 30 డేస్ మీరేం జేయాలి? బిలో 30 డేస్ అంటే లాస్ట్ 1 మంత్ ఏం జేయాలి మీరు? మస్తు వీడియోలలో చెప్పిన. మార్క్స్ ఇచ్చుకుంటూ పోవాలి. మార్క్స్ ఇయ్యాలి. మిస్టేక్స్ చూడాలి. మిస్టేక్స్ రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేసి మళ్ళా మార్క్స్ ఇయ్యాలి. ఇదే సైకిల్. మనకు వేరే సైకిల్ వద్దు. మార్క్స్ ఇయ్యాలి. మార్క్స్ నుండి మిస్టేక్స్ ఇయ్యాలి. మిస్టేక్స్ నుండి రెక్టిఫై చేయాలి. రెక్టిఫై నుండి మళ్ళీ మార్క్స్ ఇయ్యాలి. ఇంతే. ఓకే. ఇక్కడ మీకు 30+ డేస్ ఉంటే అప్పుడు బ్యాలెన్స్ సిలబస్ కంప్లీట్ చేయండి. ఓకే. ఫస్ట్ హై వెయిటేజ్ సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ మీడియం వెయిటేజ్. ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ నుండి దొరుకుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ లో వెయిటేజ్. తర్వాత 30+ డేస్ ఉంటే అది బ్యాలెన్స్ సిలబస్ అనేది కంప్లీట్ చేయండి. ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు నేను ఎట్లా చెప్పిన కాన్షియస్ ప్రిపరేషన్ చేయాలి. బ్లైండ్ ప్రిపరేషన్ చేయొద్దు. ఏది పడితే అది చదువుదాము, ఏది పడితే అది చేసేద్దామని చెప్పి.
అట్లా చెప్తే ఆర్గనైజ్డ్ ఉండదు. మీకు కాన్ఫిడెన్స్ ఉండదు. క్లారిటీ ఉండదు. ఇది నేను ఫాలో అయిన మెథడ్ అండి. నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి 90% సిలబస్ కంప్లీట్ చేశానండి. 10% వదిలేసిన. నాకు తెలుసు అది వదిలేసిన అని. బట్ ఈ ఆర్డర్‌లో నేను చదవడం వల్ల ఆ 10% నుండి నాకు తెలిసి అరౌండ్ 5-6 క్వెషన్స్ అంతే వచ్చినాయి. మిగిలిన క్వెషన్స్ నేను చదివినా కదా! మిగిలిన నేనెంత 144-145 క్వెషన్స్‌కి నేను చదివిన. ఆ 6 క్వెషన్స్ వదిలేసిన. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఓకే. సో, ఇట్లా ఆర్గనైజ్డ్‌గా చదవాలనమాట. సో, మీకు ఏ డౌట్ ఉన్నా గాని యూ కెన్ కామెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ us. Thank you.